పెళ్ళైన కొత్తల్లో వంట అంటే యూజువల్‌గా మన ఇంట్లో ఎలా చేసేవాళ్ళో అలానే చేసేదాన్ని నేను కూడా. ఓవర్ ద ఇయర్స్ చేసి అండ్ కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చి అండ్ బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటో తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ స్మాల్ చేంజెస్ అండి. చాలా ఎక్స్‌పెరిమెంట్సే చేసేదాన్ని ఉన్న వాటిలతోటి. కొన్నిసార్లు సక్సెస్‌ఫుల్‌గా బాగొచ్చేవి. కొన్నిసార్లు ఓకేగా ఉండేవి. మన సౌత్ ఇండియన్ డైట్స్‌లో మోస్ట్‌లీ ప్రోటీన్ చాలా తక్కువ ఉంటదండి. కాన్షియస్‌గా మనం ఆ డెసిషన్ తీసుకోవాల్సొస్తది ప్రతి మీల్‌లో. ఇక్కడ నేను స్పినాచ్ రైస్ చేస్తున్నాను. సో, ఓన్లీ స్పినాచ్ రైస్ కాకుండా ఇంకేం యాడ్ చేయొచ్చని చూస్తే సోయా ఉంది ఇంట్లో. సో, సోయా చంక్స్ యాడ్ చేశాను. 5 మినిట్స్ సోయా చంక్స్ ఫ్రై అయిన తర్వాత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ వేసుకోవాలండి. మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే రిమైనింగ్ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చండి. అండ్ కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. 3 కప్స్ ఆఫ్ రైస్కి 4.5 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇన్స్టెంట్ పాట్లో అన్నం పొడి పొడిగా రావాలంటే ఒక టిప్ అండి. ఫస్ట్ విజిల్ తీసేసి సాటే మోడ్ మీడియంలో పెట్టుకొని 7 మినిట్స్ ఉడికించాలి అన్నము. తర్వాత విజిల్ పెట్టి 2 మినిట్స్ ప్రెషర్ కుక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్